ఈరోజు జిందాల్లోని విద్యానగర్కి వచ్చాము. విద్యానగర్ ఒక టౌన్షిప్ అన్నమాట. విద్యానగర్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అసలు ఇదంతా కూడా కట్టడం చాలా బాగుంటుంది అనమాట. ఈ విద్యానగర్లో ఒక థియేటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా గేమ్స్ ఆడడానికి పెద్ద పార్కు చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చెట్లు అవన్నీ అంటే మంచి గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ చూడండి చెట్లకంతా ఎంత బాగా అలా కట్టారు. ఈ సైడ్ అంతా గ్రీనరీ ఉంది బాగా. ఈరోజు అంటే హాలిడే కాబట్టి వీకెండ్ లో కొంచెం క్రౌడ్ ఉంటుంది, చాలా మంది వస్తూ ఉంటారు చూడ్డానికి. అక్కడ అసలు చూడండి అవన్నీ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు గార్డెన్ ని. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది టెంపుల్. ఇటు సైడ్ అంతా కూడా చుట్టూ లాన్ వేశారు, చాలా బాగుంది. అలాగే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ గ్రీనరీ ఇదంతా కూర్చోవడానికి. అసలు ఎంత బాగుందో, కనుచూపు మేరాలో అసలు మొత్తం లాన్ వేసేసారు. సమ్మర్ లో వింటర్ లాగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇక్కడ చూడండి మల్లెపూల చెట్లు ఎన్ని వేశారు, మల్లె మొగ్గలు ఎన్ని ఉన్నాయో. విద్యానగర్ మల్లెపూలు ఇవన్నీ అక్కడ దాకా వేశారు మల్లెపూలు. ఇలా ఫ్లవర్స్ కనిపించినప్పుడు బయట ఎక్కడ కొయ్యకూడదండి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పెంచుతారు కదా, అందుకే కొయ్యకూడదు. ఇది విద్యానగర్ పార్క్. ఇక్కడ ఒక ఆటో పెట్టారు, అది పనిచేసే ఆటో కాదు. అవును, స్టోన్ తోనా? ఈ ఆటో చూడండి స్టోన్ తో చేశారంట ఆటో. నిజమే, స్టోన్ ఆటో. ఇటువైపు అంతా ఒక థియేటర్ ఉంది, మూవీ థియేటర్ ఉంది, క్యాంటీన్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ వైపు. ఇది పార్క్. మేము వచ్చి చాలా ఇయర్స్ అయింది ఇక్కడికి, పార్క్ కి. అయ్యయ్యో, అందులో నీళ్లు లేవేంటి? అబ్బా, అక్కడ ఫ్లవర్స్, అక్కడ కూర్చొని పాత్ర అంట. ఇవన్నీ ఏవో లెటర్స్ రాశారు, దీని మీదంతా స్క్రిప్ట్ ఉంది. మన నేషనల్ సింబల్ హంపీకి సంబంధించి. ఇదిగోండి హంపి, దీని మీద పేర్లు కూడా రాస్తారు. ఇది ఫుల్ చెంబు కదా. ఇప్పుడు ఈ చెంబు నేను ఓపెన్ చూపించిన నీళ్ళు లేవు ఇందులో. మామూలుగా అయితే వాటర్ వేస్తారు, పైన నుంచి వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్లో అయ్యేవి. ఇప్పుడు వాటర్ లేవు. ఆర్టిఫిషియల్ గ్రాస్ తో డెకరేట్ చేశారు. ఫుల్ ఓపెన్ ప్లేస్ అండి, చాలా బాగుంటది. చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్. చుట్టూ అంతా పార్కు, చాలా మంది వచ్చారు ఆడుకోవడానికి. అలాగే విజిటర్స్ కూడా ఫుల్. అంటే ఇక్కడ జనాలు కనపడట్లేదు అనుకోండి, ఆ పక్కన ఉన్నారు, మీకు చూపిస్తాను. ఆ పక్కనంతా జనాలు ఉన్నారు, ఈ పక్కనంతా వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో పిల్లలది ఫోటోషూట్. చూడండి ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టారు, దాని మీద అంతా ఎంత గ్రీనరీ కనిపిస్తుందో. ఇదంతా లాన్ చాలా బాగా చేశారు.
చాలా చల్లగా అనిపిస్తుంది ఇక్కడైతే. మీరు చూడొచ్చు అసలు గాలి ఎలా వస్తుందంటే జుట్టు కూడా ఎగిరిపోతా ఉంది. ఇప్పుడు మేము ఇంకొక ప్లేస్, విద్యానగర్లో ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఇక్కడంతా సో చాలా బాగుంటాయి. చూడండి కాటేజెస్, చూడండి ఎంత బాగుందో. ఇదంతా చక్కగా కూర్చోవడానికి ప్లేస్. ఇది హంపీకి దగ్గర కాబట్టి కొంచెం ఈ కట్టడాలన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తున్నాము. లోపల మ్యూజియం కూడా ఉంది. ఇగండి మా వారు. కళాధామ, కళాధామ్ చూడండి ప్లేస్ హంపి. ఇదంతా లోపల. ఏంటి చెరువున అదేమంటారు, అది నదీ తీరం. అందులో పువ్వులు పడ్డాయి, పొరపాటున పువ్వులు పడ్డాయండి. చూద్దాం, అది చాలా రోజులు అయిందిగా. చూడండి హంపీలో కూడా ఇట్లే ఉంటాయి స్టెప్స్. ఇదంతా కళాధామ్ అంటే డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టినప్పుడు. ఇదంతా గ్రీనరీనండి. అసలు ఈ కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో. అయ్యో ఎంత పెద్ద ఫ్రూట్ అండి బాబు. ఆ ఫ్రూట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అయితే వెళ్ళొచ్చా? ఆవేశపడ్డాం. ఇది అసలు చూడండి ఎంత లైటింగ్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది. అసలు ఇక్కడ అంత లైటింగ్స్ వేశారు. ఫ్రూట్ చూడండి అసలు ఎంత పెద్ద ఫ్రూట్. ఇదేం ఫ్రూట్ అంటారు? ఈ ఫ్రూట్ ఏంటో చెప్పండి. దబ్బకాయో ఏమో అనుకుంటున్నాను నేను. ఇది స్మెల్ చూస్తే పిచ్చికాయ అండి. మంచికాయ కాదు, పిచ్చికాయ. అసలు అన్ని ఈ దేవగన్నేరు పూలేనండి. మధ్యలో అంతా ఫౌంటైన్ లాగా పెట్టారు. ఫౌంటైన్ పెట్టారు. అసలు వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వ్యూ చూసారా ఎంత బాగుందో. అది చూడండి ఎంత బాగుందో, కాటేజ్ లాగా. అసలు చాలా బాగుంది. ఇక్కడ అందరు చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు చక్కగా. చాతక్ స్కూటర్. ఇది చూడండి ఎంత బాగుందో. సోపీస్లు అండి ఇవన్నీ. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న స్కూటర్ చూడండి ఇంతే ఉంది. క్యూట్ ఉంది. ఇంకా ఇక్కడంతా కూడా శారీస్ ఉన్నాయి. ఇదండి షాపింగ్. ఇక్కడంతా ఇవే ఉన్నాయి. ఇదంతా వరి పొట్టుతో ఇలా చేశారు. అసలు చాలా బాగుంది. ఇది అయిపోయిందండి. లోపలంతా చూసాము. బయటకు వెళ్తున్నాం. అబ్బా సన్నజాజి పువ్వులు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి. అబ్బా పువ్వులు కనపడట్లేదు కానీ లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు లైటింగ్ అంతా వెళ్ళిపోయింది. చూడండి నా బ్యాక్ సైడ్ అది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి వచ్చాం. ఇక్కడ జిందాల్ లోపల క్యాంటీన్, అలాగే షాపింగ్, మరి
టాయ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చూడండి వెనక సైడ్ అంతా కూర్చొని తినడానికి చాలా మంది వస్తారండి ఇక్కడ. బళ్ళారికి హొస్పేట్ కి మధ్యలో ఉంటుందండి జిందాల్. జిందాల్లో విద్యానగర్ టౌన్షిప్ అన్నమాట. మార్నింగ్ నుంచి అలో ఉంటుంది. ఫ్యామిలీతో 1 డే ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే విద్యానగర్ పార్క్ కి వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అక్కడే అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి 1 డే ఫుల్ గా ఎంజాయ్ చేసి రావచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయమని చెప్పండి.